హాయ్ అండి, వెల్కమ్ టు నాచిని లోకం. ఇక్కడైతే మనం చికెన్ ఎట్లాంటి స్పెషల్ మసాలాలు లేకుండా ఇంకా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే వాటితోటే టేస్టీగా చేసుకోవాలంటే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇందుకు గాను ముందుగా నేనైతే ఇక్కడ చికెన్ అయితే మంచిగా కడిగి ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం అయితే ఎప్పుడైనా మనం చికెన్ వండేటప్పుడు అయితే ముందుగానే నిమ్మరసం కలిపి ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ మనకు వండడానికి ఎంత టైం ఉంటుందో దాన్ని బట్టి మినిమం 2 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వలన దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఒకవేళ ఎక్కువ టైం ఉంది అనుకుంటే కనుక ఒక హాఫ్ డే పైన కూడా మనం ఇది అన్నీ కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం వండడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇక వీటికి మసాలా అంతా పట్టే వరకు పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన ఉల్లిపాయలు అవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే ప్యాన్లో నూనె అయితే వేడెక్కినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని మనం లైట్గా దూరగా వచ్చేలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మనం వేయించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాన్ వెజ్లో మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మనం ఈ ఉల్లిపాయలు వేయకముందే కావాలంటే కొద్దిగా గరం మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా ఆయిల్లో వేగినాక ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే నేను కొంచెం దాల్చిన చెక్క మాత్రమే వేస్తున్నాను దీంట్లో అయితే. ఇంకా కావాలంటే దీంట్లో కొద్దిగా సాజీరా, బగారా ఆకు ఇట్లాంటివి కూడా వేసుకుంటే అది కూడా బాగుంటుంది. మనం చికెన్లో అన్ని మసాలాలు కలిపినప్పుడే కొద్దిగా మిరియాల పొడి, అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని సిమ్లో పెట్టాలండి ఇది. ఇంకా కడాయి కూడా మనం చేసేది ఏ గిన్నె అయినా సరే కాస్త మందంగా ఉండేలాగా చూసుకుంటే మనం వాటర్ వేయకుండానే ఇది చక్కగా డీప్ ఫ్రై అయిపోతుంది. అడుగు భాగం సన్నగా ఉంటే కనుక మళ్ళీ వాటర్ వేయాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను మందంగా ఉన్న కడాయి తీసుకున్నాను కాబట్టి అసలు వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇట్లా మంచిగా మసాలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉంటే మాడకుండా, ఇంకా అందులో ఉన్న వాటర్ ఉంటుంది కదండి అదంతా కూడా అంటే నీచు వాసన ఉంటుంది కదా, ఆ నీచు వాటర్ అంతా కూడా పోయి మంచిగా ఆయిల్లోకి అయితే వచ్చేలాగా చూడాలి. ఇంకా నేనైతే ముందుగా చెప్పాను కదా, అస్సలు వాటర్ వేయకుండా ఇది ఆయిల్లోనే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఒకసారి చూడండి మనకు చికెన్ ఎప్పుడైనా తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా నేను ఇక్కడ ఏంటంటే 2 అవర్స్ పైననే ఇది వీటన్నింటినీ కలిపి అందులో నిమ్మరసం కూడా కలిపాను కదా, అందుగురించండి చాలా త్వరగా మంచిగా ఉడికిపోతుంది. ఇట్లా మూత మనం ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మధ్యలో ఒక 2 టైమ్స్ అలా కలుపుకోవాలి అంతే. అప్పుడైతే చాలా ఇంకా పీసెస్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా మనకు ఓన్లీ 15-20 మినిట్స్లోనే చాలా చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ చికెన్ అయితే. ఇక దీంట్లోకి నేనైతే కొద్దిగా కరివేపాకు, ఇంకా ఉల్లి పొరక అవి వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇట్లా చేసుకున్న చికెన్ అయితే మనం పప్పుచారు లేదా టమాటా చారు, రసం వీటిలోకి పెట్టుకొని తింటే అయితే మనకైతే సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. దీంట్లో నేనైతే కాస్త మిరియాల పొడి ఎక్కువ వేసాను కాబట్టి కారం పొడి తగ్గించాను. అందుకని మనకైతే కలర్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే రెడ్గా కాకుండా కొద్దిగా నార్మల్ కలర్, ఎందుకంటే మనం ఇంట్లో నార్మల్గా వండుకుంటే ఎలా ఉంటుంది అట్లా చేసి చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఇలా చేశాను నేను. ఇంత సింపుల్గా చేసిన ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు అయితే కనుక నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.